కూకట్పల్లి నియోజకవర్గం కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఏర్పాట్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు. రేపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అమృత్ నగర్ తండావాసులకు 62 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయనున్నారు. తన హయాంలోనే ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమృత్ నగర్ తండా ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చి ఇళ్ల కేటాయింపు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నియోజకవర్గ ప్రజలతో పాటు కూకట్పల్లి పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా కేటాయించాలని రాష్ట్ర మంత్రికి వినతి పత్రం సమర్పించనున్నట్లు ప్రకటించారు. లో 1,25,000 మంది డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసుకున్నారు. 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు మేము కట్టినే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కట్టినే లేవు, ఒక్కడు కట్టలే, మేము కట్టినే ఉన్నాయి. ఇది కూడా నేను కట్టినే ఉన్నాయి. నిరుపేదలకు 40,000 ఇచ్చేయండి, కడమై కట్టించుకొని అడుగుతా ఉన్నాం. మేము 1,00,000 కట్టాం, 61,000 మందికి ఇచ్చాం, ఇంకా 39,000 మందికి ఇవ్వాలి. కట్టి రెడీ ఉన్నాయి. అవి కూడా ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసి హైదరాబాద్ నగరం ఉన్న 24 కాన్స్టిట్యూన్సీలు అందరూ కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇది మాత్రం నా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకే చెందాలి. 14 మందికి అలాట్ చేసారు. ఎట్లా అలాట్ చేస్తారు? వీళ్ళు ఇక్కడ నిరుపేదలు వస్తూ ఉంటే ఎవరికో అలాట్ చేసామని చెప్తున్నాడు ఆఫీసర్. ఎట్లా అలాట్ చేస్తాడు? ఎక్కడో లీడ్ అలాట్ చేయడానికి. మేము కట్టించింది నా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆ రోజు అడిగినందుకు కట్టించాను. ఇవాళ ఆఫీసర్లు ఏమంటారు, 10 మంది మేము బయట కట్టించాం, బయటకు ఇచ్చామంటున్నారు. వాళ్ళు నిరుపేదలు ఉండొచ్చు, కాదంటలేదు. కనీసం అందరికి మరి అదెందుకు లాటరీ తీయరు? అదెందుకు అలా ఏ రకంగా అలాట్ చేశారు మీరు? వాళ్ళకు ఏ బేస్ మీద అలాట్ చేశారు మీరు? వాళ్ళకు అంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఒక లాటరీ సిస్టమ్ పెట్టాం, నిరుపేదలకు వెరిఫికేషన్ పెట్టాం. మేము అలాట్ చేసాం, మేము ఇచ్చేసామంటే ఎవరు వాళ్ళు? ఇచ్చిన వాళ్ళు ఎవరు? తీసుకున్న వాళ్ళు ఎవరు? అంటే వీళ్ళు కారా? వీళ్ళంతా కనబడతలేదా? వీళ్ళకి ఇవ్వకుండా నేను ఎవరికో ఇచ్చేసామంటే మాత్రం అది కుదిరే పని కాదు. నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళకి ఇవ్వండి, నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి ఇవ్వండి. నీ కట్టించిన దాంట్లో శ్రమ నాది ఉంది. నేను కష్టపడి కట్టించిన ల్యాండు. ఆ రోజున బ్రహ్మాండం కట్టించాము. ఒక గుడి కూడా, టెంపుల్ కూడా పెట్టాము. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. పక్కకున్న ఒక పార్కు చేశాం. మళ్ళీ ఇప్పుడు పక్క వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ కూడా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా కాంపౌండ్ కట్టండి. రేపు పొద్దున వాటర్ ట్యాంక్ మూత తెరిచినప్పుడు ఏమన్నా వడి వాళ్ళకి మనైతే ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అభివృద్ధి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో నేను రాజకీయం చేయను. నేను ముందు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా. ప్రజలకు మంచి జరిగితే 100% సపోర్ట్ చేస్తాను. ప్రజలకు అన్యాయం చేసి నా ఇష్టానుసారంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామంటే మాత్రం మాధవరం కృష్ణారావు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. నేనేమంటున్నా, మా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 1,00,000